కావలి ముసునూరులో తేజస్విని వ్యవసాయ డ్రోన్ల నూతన కార్యాలయాన్ని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు సంస్థ ప్రతినిధులు, స్థానిక రైతుల నాయకులు ఘన స్వాగతం పలికారు. శాలువా వేసి సత్కరించిన అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా జ్యోతి ప్రజలన్న కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వ్యవసాయ డ్రోన్లను పరిశీలించారు. డ్రోన్ల పనితీరు, వాటి వినియోగం విధానం, రైతులకు కలిగే ప్రయోజనాలపై సంస్థ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పంటలపై మందుల పిచికారీ, ఎరువుల పంపిణీ, తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయ పనులు నిర్వహించడంలో డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సంవత్సరం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం అనేక ఆధునిక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రోత్సహిస్తూ రైతుల శ్రమను తగ్గించి దిగుబడులను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అందులో భాగంగానే వ్యవసాయ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయంలో డ్రోన్ల ద్వారా రైతులకు సమయం, ఖర్చు రెండు ఆదా అవుతాయని, పంటలపై మందుల పిచికారీ సమయంలో రైతులు విషపూరిత రసాయనాల ప్రభావానికి గురి కాకుండా డ్రోన్ల రక్షణ కల్పిస్తారని తెలిపారు. చిన్న పెద్ద రైతులు అందరూ ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం సాంకేతికత వైపు అడుగులు వేస్తుందని, రైతులు కూడా కొత్త పద్ధతులను అవలంబిస్తూ ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు, తేజస్విని వ్యవసాయ డ్రోన్ల సంస్థ ప్రతినిధులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Back. Both models. Liquid. Up to 9 meters. Yes. 9 meters. Operator. Hey, దేనికరా రాకేష్ ఒకసారి చూయించు కంట్రోలింగ్, తర్వాత సార్తో చేసినప్పుడు పక్క నుండి ఒకసారి సార్ చేస్తారు, వీడియో తీసి side
బాగున్నారా? బాగున్నారు. జనని బాయ్ చాలు దమ్మా ఓకే చెప్తా ఉండు, 10 నిమిషాలు చెప్తా ఉండు. దాగంగినట్టు నువ్వు వెళ్ళి డబ్బులు బాగివు కదనా వీడియో ఆల్సోనా అదు రోజు మీ నాన్న కూర్చోబెట్టుకున్నా సార్ ఉండాలి శివుని దొరకకుండా జరుగుతుంది దొరకసారి చూడండి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో యువకుడు మిత్రుడు గంగినాయుడు గారి కుమారుడు సతీష్ గారు ఈరోజు కావలి రైతాంగానికి అందిస్తున్నటువంటి ఈ డ్రోన్స్ తేజస్విని డ్రోన్స్ పేరు మీద ఈ రోజున సైఫ్రో కంపెనీ వారి కొలాబరేషన్తో కావలిలో ఉన్నటువంటి రైతాంగానికి అందుబాటులో తెచ్చినందుకు వారి తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతాంగం దీన్ని బాగా సద్వినియోగం చేసుకుని టయాన్ని అదేవిధంగా కెమికల్ వేస్ట్ని కాకుండా రైతాంగం డ్రోన్స్ ద్వారా కానీ ఈరోజు పిచికారీ చేయటం కానీ యూరియా చల్లటం కానీ అన్నీ జరిగినప్పుడు ఇంకా రైతాంగానికి టైంతో పాటు వేస్ట్ కూడా కాకుండా మెటీరియల్ వేస్ట్ కాకుండా ఆదాయాన్ని తెచ్చిపెట్టే విధంగా అదేవిధంగా పంటలకి సమానంగా కెమికల్ అందే విధంగా కూడా ఉంటుంది కాబట్టి నూతన టెక్నాలజీ అనేది మన అందరం కూడా అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మనం ఒకప్పుడు సాంప్రదాయ ఎద్దులతో వ్యవసాయం చేసిన మనం ట్రాక్టర్ల ద్వారా ఈరోజు వ్యవసాయం చేస్తున్నాం. అన్ని రకాల తైవాన్ మిషన్ల ద్వారా ఈరోజు పిచికారీ చేస్తున్నాం. ఇంకా కొత్త వరుడిని మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి అందించేందుకు డ్రోన్స్ను కూడా ఈరోజు అందించడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మీ పంటల్ని బాగు చేసుకోవడానికి డ్రోన్స్ విధానాన్ని కూడా తీసుకొచ్చుకున్నట్లయితే మనకయ్యే వ్యవసాయానికి ఖర్చులో కొంత భాగాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తేజస్విని డ్రోన్స్ బాగా అభివృద్ధి చెందాలని తప్పకుండా ప్రజల మన్నలు పొందే విధంగా ఆ సంస్థ కూడా పనిచేయాలని వాళ్ళకి చెప్పిన టయానికి వాళ్ళకి పిచికారీ చేసే దాంట్లో కానీ లేదంటే వస్తువులు స్పేర్ పార్ట్స్ అందించే దాంట్లో కూడా సక్రమంగా ఉండి తప్పకుండా ప్రజలకి మన్నలు పొందాలని మనసారా కోరుకుంటూ మిత్రులు గంగినాయుడు గారికి కావలి రైతాంగం కోసంగా వారు రైతు బిడ్డగా వారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.